శివామనన్యామిగిధగృహావాం కాళీం కళామాలిని విశ్వంద్యాం కకార కట్వాంగదరాన్ ముండమాలాగుషాం దీకి చర్మకురాధీనాం శుష్క మాంసాతి భైరవాం అతి విస్తారవదనాం లలజిగ్వాన్ దిగంబరాం ఏమం సంచింతయేత్ కాళీం శ్మశానాలయ వాసిని. లష్కరులో గోనాల పండగ వచ్చిందంటే ప్రతి ఇంట ఆనందోత్సాహాలతో ఎంతో ప్రేమతో చేసేటువంటి ఈ పండగయే గోనాల పండగ. గోనాలు ఎందుకు చేస్తారు, అసలు చేయడానికి గల కారణం ఏమిటి? తెలంగాణలో 1813వ సంవత్సరంలో అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి నడిగొడ్డు సికింద్రాబాదు నగరంలో అమ్మవారిని స్థాపన చేయడం, అమ్మవారు రోగాలని మాకి భక్తులని ఆదరించడం, ఆశీర్వదించడం జరిగిన తరువాత ఆనాటి నుంచి లష్కర్లో మొట్టమొదటగా గోనాల పండగలు మొదలవడం జరిగింది. ఆషాఢం వచ్చిన మొట్టమొదటి ఆదివారం నాడు అమ్మవారిని కొలుకులు మొదలై 15వ రోజు తెల్లవారుజామున అమ్మవారి పండగతోటి ఈ 15-16 రోజులు కూడా ముగుస్తాయి. దీనిలో విశేషం ఏంటంటే ఘటస్వరూపిణిగా జగన్మాత గ్రామ సంచారం చేస్తుంది. అదేవిధంగా ఇంటి ఆడగడుచులందరూ తలస్నానం చేసి శిరస్సుకైన గోనాలు కట్టుకొని శాఖలు కట్టుకొని గండదీపాలతో మండలతో అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారికి గోనాన్ని సమర్పిస్తారు. అదేవిధంగా వ్యాధుల నుండి వారి పడకుండా కాపాడమని అమ్మవారికి శాఖలు సమర్పిస్తారు. ఇంత చక్కటి గోనాల పండగ దేదీప్యమానమై దినదిన క్రోర్ధమానమై ఈనాడు లష్కరులో గోనాల పండగ 40 నుంచి 50 లక్షల జనం వచ్చి ప్రతినిత్యము కూడా అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. ఏ దేవాలయంలో చూసినా అమ్మవారి యొక్క దేవాలయంలో కిటకిటలాడుతూ అందరూ కూడా గోనాన్ని సమర్పిస్తారు. ఆడబిడ్డకి శ్రేష్టమైనటువంటి తీపి వంట ఈ గోనం ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదానికి పాత్రలవుతారు.